Yeah, good evening, all of you. హలో మా వాయిస్ వినపడుతుందా? గుడ్ ఈవినింగ్ సార్, వినిపిస్తుంది. యా వెరీ గుడ్ ఈవినింగ్. సో లాస్ట్ క్లాసెస్ లో ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీ వన్ క్లియరా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్? ఓకే, గుడ్. సో డన్ గైస్. ఓకే, నిన్నటి క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసుకున్నామండి. జిఎస్టి అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ డీలర్స్ అంటే ఎవరు, ప్రీవియస్ ట్యాక్సెస్ ఏమున్నాయి, ప్రజెంట్ ట్యాక్సెస్ ఏమున్నాయి, జిఎస్టి రావడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, జిఎస్టి నెంబర్ అంటే ఏంటి, సో టైప్స్ ఆఫ్ రిటర్న్స్ అంటే ఏంటి, జిఎస్టి స్లాబ్స్ అంటే ఏంటి, ఓకే, ఎవరు గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేయాలి అనేది నేను థియరీ రూపంలో మనం క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. ఫ్రమ్ టుడే అన్వర్డ్స్ విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేస్తే ఎలా, విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేస్తే ఎలా, కంపెనీ క్రియేషన్ ఎలా చేయాలి, కంపెనీకి జిఎస్టి నెంబర్ ఏ విధంగా సెటప్ చేసుకోవాలి, ట్యాక్సెస్ ఎలా క్రియేషన్ చేయాలి, ట్యాక్స్ అనాలిసిస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఓకే, సో ప్రీవియస్ క్లాసెస్ మళ్ళీ ఒకసారి థియరీ ఒకసారి వినండి. వింటే మీకు ఇంకొక క్లాస్ కొంచెం క్లారిటీ వస్తుంది. ఓకేనా? చూడండి, ఫస్ట్ ప్రాబ్లం ఓపెన్ చేయండి. మెటీరియల్ లో ఫస్ట్ ప్రాబ్లం ఓపెన్ చేసుకోండి. లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్, జిఎస్టి నెంబర్, తర్వాత పర్చేజెస్ చేసాం, పర్సంటేజ్ ఉన్నాయి, ఇక్కడ ట్యాక్సెస్ ఉన్నాయి. సో ఫైనల్ గా నెట్ ప్రాఫిట్ 25,000 రావాలి. సో విత్ ఇన్ ద స్టేట్, విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేసాం, విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేసాం. ఓకే, సో ఫస్ట్ కంపెనీ క్రియేషన్ ఎలా చేయాలో చూద్దాం. టాలీ ప్రైమ్ 6.0లో లేటెస్ట్ వర్షన్ మనం డిస్కస్ చేస్తున్నాం. సో కంపెనీ కొత్తగా క్రియేట్ చేయండి. మార్చ్ 15. రియల్ టైంలో నీ కంపెనీ అడ్రస్ ఎక్కడైతే ఉంటుందో ఫస్ట్ టైం ఒక్కసారి మాత్రం ఇవ్వాలి. రియల్ టైంలో ఒక్కసారి ఇచ్చుకోవాలి, తర్వాత అవసరం లేదు. స్టేట్ ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్. ఫైనాన్షియల్ ఇయర్ 1 ఏప్రిల్ 24. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. మెయింటైన్ అకౌంట్స్, ఎనేబుల్ బిల్వేజ్ ఎంట్రీ నో పెట్టండి. తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ ఆప్షన్స్ కూడా కంపల్సరీ వేసి పెట్టాలి. జిఎస్టి కాన్సెప్ట్ మా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ రెండు ఆప్షన్స్ వేసి పెట్టాలి. ఇంకా ఈ రోజు నుంచి ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఈ ఆప్షన్లోకి మనం ఎంటర్ అవ్వాలి. ఎంటర్ ఇచ్చిన తర్వాత మనం లోపలికి వెళ్తాం. ప్రజెంట్ మీ కంపెనీ ఆంధ్రాలో ఉందా, తెలంగాణలో ఉందా, కర్ణాటకలో ఉందా అనేది మ్యాండేటరీగా ఫస్ట్ తెలుసుకోవాలి. ఇప్పుడు నీ కంపెనీ జిఎస్టి నెంబర్ని బట్టి నువ్వు కనుక్కుంటావు. ఇప్పుడు లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ 37తో స్టార్ట్ అయింది. 37 అంటే ఇది పక్కగా ఆంధ్రప్రదేశ్. అదే ఇక్కడ 36 ఉందనుకోండి, ఇది కన్ఫామ్ గా తెలంగాణ. అదే 33 ఉంటే ఇది కన్ఫామ్ గా తమిళనాడు అని తెలిసిపోతుంది. ఓకే, అప్పుడు ఇక్కడ స్టేట్ కంపల్సరిగా ఇక్కడ తీసుకోవాలి. తీసుకుంటేనే ట్యాక్స్ పడుతుంది, లేకుంటే పడదు. నువ్వు రెగ్యులర్ వా, కాంపోజిషన్ వా, రెగ్యులర్ సెజ్జా అనేది నువ్వు వర్క్ చేసే ప్లేస్ లో వాళ్ళే చెప్పి ఉంటారు, లేదంటే ముందుగానే కంపెనీ క్రియేషన్ చేసి పెట్టింటారు. దాన్ని బట్టి ఇక్కడ మనం సెలెక్షన్ చేసుకోవాలి.
నీ కంపెనీకి సంబంధించిన జిఎస్టి నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ దీన్ని మీరు అక్కడ టైప్ చేయాలి. నువ్వు గవర్నమెంట్కి రిటర్న్స్ అనేది మంత్లీ చేస్తున్నావా క్వార్టర్లీ చేస్తున్నావా? మంత్లీ అయితే మంత్లీ ఇవ్వాలి, క్వార్టర్లీ అయితే క్వార్టర్లీ ఇవ్వాలి. సో నీ కంపెనీలో ఒకే రకమైన ఐటమ్స్ ఉంటే అంటే 5% ఐటమ్సే పర్చేజ్ చేస్తున్నావు, 5% ఐటమ్సే సేల్ చేస్తున్నావు అనుకో, అప్పుడు కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వచ్చు. సెట్ ఆల్టర్ కంపెనీ జిఎస్టీ రేట్ అండ్ అదర్ డీటెయిల్స్ ఎస్ పెట్టారంటే ఇక్కడ ఒకే రకమైన పర్సంటేజ్ హెచ్ఎస్ఐ నెంబర్ ఉండి ఐటమ్ ఉంది అంటే ఇక్కడే మీరు 5% అనేది తీసుకోవచ్చు. లేదు సార్ నా బిజినెస్ లో 5% ఐటమ్స్ ఉన్నాయి, 12 ఉన్నాయి, 18 ఉన్నాయి, 28 ఉన్నాయి అనిపిస్తే ఇక్కడ మీరు తీసుకోకూడదు. ఓకే, ఐటమ్ లెవెల్లో తీసుకోవాలి. ప్రజెంట్ నో నీడ్. సేల్స్ ఇన్వాయిస్ 50,000 దాటింది అంటే ఈవే బిల్ కంపల్సరీగా తీయాలి. ఇంట్రాస్టేట్ రెండు కూడా మన ఆంధ్రప్రదేశ్ లో 50,000 దాటితేనే ఈవే బిల్ ఇవ్వాలి. అవసరం లేదు, లో పెట్టాడు. ఇక్కడికి కంపెనీ సెట్టింగ్స్ కంప్లీటెడ్. ఓకే, వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే టాలీ ప్రైమ్ 6.0లో ఏ కంపెనీ అయినా కానీ 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ ఫీస్ ఇవి కామన్ గా ఉంటాయి. కావాలంటే చూసుకోవచ్చు. ఇప్పుడు క్రియేట్ లోకి వెళ్ళండి, లెడ్జెస్ లోకి వెళ్ళండి. మన ప్రాబ్లంలో ఏమేమి లెడ్జెస్ ఉన్నాయో వాటన్నిటిని క్రియేట్ చేయాలి. క్యాపిటల్, ఎస్బీఐ బ్యాంక్, పర్చేజ్, అర్జున్ ఏజెన్సీ వీటిని క్రియేట్ చేయాలి. క్యాపిటల్ అకౌంట్ కంట్రోల్ ఏ, ఎస్బీఐ బ్యాంక్, బ్యాంక్ అకౌంట్స్ కంట్రోల్ ఏ, పర్చేజ్ అకౌంట్స్. కొంతమందికి ఇక్కడ హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్, జిఎస్టీ రేట్ డీటెయిల్స్ రానప్పుడు ట్యాక్స్ పడదు. ఇక్కడ మీరు జిఎస్టీ అప్లికబిలిటీ అని ఉంటుంది కదా, ఇది స్పేస్ ఇస్తే నాట్ అప్లికబుల్ ఇలా ఉంటుంది. మీరు ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ వెళ్ళి దీన్ని అప్లికబుల్ గా మార్చుకోవాలి. మార్చుకున్నప్పుడు ఈ ఆప్షన్స్ మీకు అన్ని కింద వస్తాయి. ఇలా వచ్చినప్పుడే మీకు ట్యాక్స్ పడుతుంది, లేకపోతే పడదు. గూడ్స్ తీసుకోండి. నెక్స్ట్ అర్జున్ ఏజెన్సీ కడప. రియల్ టైంలో అతని డోర్ నెంబర్, ఏరియా అన్నీ ఉన్నాయి ఇన్వాయిస్ లో. అతను రెగ్యులరా, కాంపోజిషనా, అన్రిజిస్టర్డా అని వాళ్ళు డిఫాల్ట్ గా ఇచ్చి ఉంటారు. ఆ జిఎస్టీ నెంబర్ ఇక్కడ టైప్ చేయాలి. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. మీకు అవ్వలేండి, మీరు టైప్ చేయండి, సేవ్ చేయండి. నెక్స్ట్ సేల్స్ టు కుమార్ మర్చెంట్స్. సేల్స్ కి సేల్స్ తీసుకోవాలి. ఇక్కడ కూడా అంతేమ్మా, ఇక్కడ కూడా మీకు నాట్ అప్లికబుల్ ఉంటుంది. సేల్స్ లో కూడా మీరేం చేయాలి, అప్లికబుల్ పెట్టుకోవాలి. కొందరికి మాత్రమే, కొందరికి వస్తాయి, కొందరికి రానప్పుడు మీరు ఇలా చేసుకోవాలి. గూడ్స్ కుమార్ మర్చెంట్స్, తండ్రి టెప్టర్స్. డీటెయిల్స్ ఏమి ఇచ్చారు, నెల్లూరు అంట. జిఎస్ నెంబర్ ఇవ్వాలి. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, కంట్రోల్ ఏ సేవ్. నెక్స్ట్ రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ ఏ. డిస్కౌంట్ రిసీవ్డ్,
indirect incomes. Control A, telephone charges, indirect expenses. Control A, taxes, CGST, duties on taxes, GST, CGST, GST, duties on taxes, GST, GST. ఓకే, ఇలా ఏవైతే ట్యాక్సెస్ ఉన్నాయో వీటిని చేస్తున్నాం విత్ ఇన్ ద స్టేట్ విత్ ఇన్ ద స్టేట్ పర్చేజ్, విత్ ఇన్ ద స్టేట్ సేల్స్. ఓకే, ఎస్కేప్ ఇవ్వండి. ఇప్పుడు యూనిట్ లేక వెళ్ళాం. యూనిట్లు ఏమున్నాయి? బీటీ, బాటిల్స్, పిఎక్స్ బాక్సెస్, ఎన్వైఎస్ నెంబర్స్, పీసీ పీసెస్. 5%, 12%, 18, 28. ఓకే, రియల్ చూడండి. బిఫోర్ మనం జిఎస్టీలోకి రాకముందు ఇక్కడ మాన్యువల్ గా మనమే ఇచ్చేవాళ్ళం ఫార్మల్ నేమ్. ఇప్పుడు అవసరం లేదు, ప్రీ డిఫైన్డ్ గా టాలీ కంపెనీ వాళ్ళు ఇచ్చేసి ఉంటారు. ఎప్పుడైతే జిఎస్టీ ఆప్షన్స్ మీరు వేసి పెట్టింటారో ఆటోమేటిక్ గా దానికి రిలేటెడ్ అన్ని కూడా ఇక్కడే ఉంటాయి. బీటీఎల్ అంటే బాటమ్స్, ఎన్ఓఎస్ నంబర్స్, పిఎక్స్ బాక్సెస్. సో పీసీ అంటే పీసెస్. ఇంకా ఉంటాయి చాలా, కేజీ, కిలోగ్రామ్స్. ఇంకా లైక్ బీజీ, బ్యాగ్స్. ఓకే, పీకే బ్యాగ్స్. ఇలా చాలా ఉంటాయి మా ఇంకా. ఓకే, జస్ట్ తర్వాత స్టాక్ ఐటమ్. ఫస్ట్ ఐటమ్ ఉంది బూస్ట్. సో బూస్ట్ ఏ విధంగా పర్చేజ్ చేసాం? బాటిల్స్ అండి, హెచ్ఎస్ఎన్ అండ్ ఎస్ఏసి అండ్ రిలేటెడ్ డీటెయిల్స్ యాజ్ పర్ కంపెనీ స్టాక్ గ్రూప్. స్పెసిఫై డీటెయిల్స్ హియర్, యూజ్ జిఎస్టి క్లాసిఫికేషన్. యాజ్ పర్ కంపెనీ అంటే నువ్వు కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇచ్చావనుకో అది డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేస్తుంది. అలా లేకుండా ఐటెంలో ఏది ఏ పర్సెంటేజ్ ఎంత ఉందో అదే తీసుకోవాలి, అదే హెచ్ఎస్ఎన్ నెంబర్ తీసుకోవాలి అనుకుంటే స్పెసిఫై డీటెయిల్స్ హియర్ తీసుకోవాలి. ఇది నో నీడ్. ఇక్కడ సిస్టమ్ లో ఏదైతే ఉందో అదే తీసుకోవాలనుకుంటే అది కాదు. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. జిఎస్టి రేట్. సో యాజ్ పర్ బుక్స్ ప్రకారంగా ఎలా ఉందో అలా తీసుకోవాలి. ఐటమ్ ఎలా ఉందో అది తీసుకోవాలి, ఇన్వాయిస్ ఎలా ఉందో అలా తీసుకోవాలనుకుంటే ఇలా. ట్యాక్సబిలిటీ టైప్స్. ట్యాక్సబుల్ అంటే ఐటమ్స్ కి ట్యాక్స్ ఉంటుంది. ఎగ్జామిటివ్ నిల్ రేట్ అంటే వీటికి ట్యాక్స్ ఉండదు. నాన్ జిఎస్టి అంటే ఆల్కహాలిక్, పెట్రోల్, డీజిల్ వీటికి నాన్ జిఎస్టి వస్తుంది. ఓకే, ట్యాక్సబుల్ 5%. నెక్స్ట్ హార్లిక్స్, బాక్సెస్, $12. బోర్న్విటా, కాంప్లైంట్. ఇలా 1000 ఐటమ్స్ లో ఇలాగే ఇచ్చుకోవాలి మనం. 1000 ఐటమ్స్ లో ఇలాగే ఇచ్చుకోవాలి. Process.
receipt capital 9 lakhs. Cash deposited 3 lakhs. Control A save purchase Arjun agency. Post 100 300. Horlicks 200 through 230. Bonvita 300 400. Complain 400 150. టోటల్ గా 2,56,000 కి మన బిజినెస్ అర్జున్ ఏజెన్సీ నుంచి పర్చేజ్ చేసింది. దాని కింద ట్యాక్స్ ఇవ్వాలి, సిజిఎస్టి, హెచ్జిఎస్టి. ఇప్పుడు ఈ 30,000 మీద 5% జిఎస్టి ఎంత పడింది? 46 మీద 12%, 1,20,000 మీద 18%, 60,000 మీద 28% ఎంత ట్యాక్స్ పడిందని ఎలా చూసుకోవాలి? సైడ్ లో రిలేటెడ్ రిపోర్ట్స్ ఉంటాయి. జిఎస్టి ట్యాక్స్ అనాలిసిస్ ఆల్ట్ ప్లస్ ఏ, ఆల్ట్ F1 ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. సో 30,000 మీద 5% అంటే హాఫ్ ఆఫ్ 2.5 2.5 సిజిఎస్టి హెచ్జిఎస్టి 1,500 ట్యాక్స్ పడింది. దాన్ని ఆఫ్ చేసుకున్నారు. 46,000 మీద 12% ట్యాక్స్. సో 5,520 రూపీస్ 66 2760 2760. 1,20,000 మీద 18% ట్యాక్స్, సిజిఎస్టి 9%, హెచ్జిఎస్టి 9%, 26,600 ట్యాక్స్ పడింది. దాన్ని బై 2 చేస్తే 10,800 10,800. 60,000 మీద 28% ట్యాక్స్, 14 8,400 8,400. టోటల్ కలిపితే 44,420 రూపీస్ ట్యాక్స్ పడింది. దీన్ని బై 2 చేసింటే బయటికి 22,710 22,710 వచ్చింది. సో ఈ 2,56,000 కి ఈ ట్యాక్సెస్ రెండు యాడ్ చేస్తే 3,14,120 రూపీస్ వచ్చింది. ఇక్కడ ప్రొవైడ్ జిఎస్టి ఈవే బిల్ డీటెయిల్స్ అని అడుగుతుంది. ఇది మనం పర్చేజ్ లో తీయకూడదు, మనం సేల్స్ లో తీస్తాం. ఇప్పుడు ఏవైతే ఐటమ్స్ పర్చేజ్ చేసావో వాటిని మార్కెట్ లో సేల్ చేస్తున్నాం. ఇన్క్లూజ్ ఆఫ్ ట్యాక్సెస్ లో ఉంది, నో పెట్టేస్తాం. ఎవరికి సేల్ చేస్తున్నాం ఇక్కడ? కుమార్ మర్చెంట్స్. పోస్ట్ ప్రాఫిట్ యాడ్ చేసుకొని సేల్ చేస్తాం. $1,53,500 సేల్ చేసాం. దాని మీద సిజిఎస్టి హెచ్జిఎస్టి రిలేటెడ్ రిపోర్ట్స్ ఆల్ట్ ప్లస్ ఏ ఆల్ట్ F. చూడండి టోటల్ గా 25,560 రూపీస్ ట్యాక్స్ పడింది. దాన్ని బై 2 చేసామంటే 12,780 12,780 వచ్చింది. ఇక్కడ 50,000 దాటింది అంటే ఈవే బిల్ తీయమని అడుగుతారు. ప్రొవైడ్ జిఎస్టి ఈవే బిల్ డీటెయిల్స్. ఇది దీనికి సపరేట్ గా పోర్టల్ ఉంటుంది, ఆ పోర్టల్ తీస్తారు. ఇక్కడ ప్రజెంట్ నో నీట్, నో పెట్టేయండి. ఎస్కేప్. అప్పుగా పర్చేజ్ చేసాం, అప్పుగా సేల్ చేసాం. చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ డెప్టర్. రిసిప్ట్ ఎవరు వస్తారంటే, రిసిప్ట్ అంటే డెప్టర్ అంటే ఎవరు వస్తారు? అర్జున, కుమార. ఎవరు వస్తారన్నా? చెప్పండి. కుమార్ మర్చెంట్స్. సోమవారం 1,79,000 అతను మనకి ఇవ్వాలి, 30,000 ఇస్తున్నాడు. చెక్ అంటే ఎస్బీఐ బ్యాంక్.
నెక్స్ట్ క్యాష్ పేడ్ టు క్రెడిటర్ పేమెంట్ 20,000. నెక్స్ట్ రెంట్ పేడ్. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్. నెక్స్ట్ పేమెంట్. ఇలా ఈ విధంగా ట్రాన్సాక్షన్స్ అన్ని మనం పోస్ట్ చేసుకోవాలి. డే బుక్ లో వెళితే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 25,000. Stock summary F12 show goods inverses, show goods outwards. Inwards అంటే purchases, outwards అంటే sales, remaining closing balance. Okay, values. Dashboard. Display more reports, trial balance. Account books, cash and bank balance, purchase register, sales register, receipt register, payment register, contract. ఫైనల్ గా జిఎస్టి రిపోర్ట్స్ లోకి వెళ్ళి GSTR 1 ఇక్కడ చూసేవాళ్ళం. B2B బిజినెస్ టు బిజినెస్, B2C బిజినెస్ టు కస్టమర్ ఆర్ కన్సూమర్. ఓకే, ఇక్కడ రిపోర్ట్స్ మనకి ఒరిజినల్ రిపోర్ట్స్ ఇక్కడ కనబడతాయి. ఇది GSTR 1 అంటే సేల్స్, GSTR 3B అంటే పర్చేజ్ అండ్ సేల్స్. ఇవి ప్రీవియస్ నా అకౌంట్స్ ఒకసారి చూపిస్తాను చూడండి. లైక్ ఇది display more reports, GST reports, GSTR 1. ఏ మంత్ కావాలంటే ఆ మంత్ మీరు చెక్ చేసుకోవచ్చు. పీరియడ్ ఏ మంత్ కావాలి, జనవరి మంత్ కావాలి, జనవరికి సంబంధించిన సేల్స్. ఓకే, ఇక్కడ చూడండి 8,000 ట్యాక్సెస్. డిసెంబర్ కావాలి, డిసెంబర్ సంబంధించిన సేల్స్. ఓకే, బిజినెస్ టు బిజినెస్ అంటే నాకు జిఎస్టీ నెంబర్ ఉంటుంది, అతనికి జిఎస్టీ నెంబర్ ఉంటుంది. బిజినెస్ టు సి అంటే నాకు జిఎస్టీ నెంబర్ ఉంటుంది, అతనికి ఉండదు అనమాట. అక్టోబర్ మంత్. ఇలా ఏ మంత్ కావాలంటే ఆ మంత్ చూసుకోవచ్చు. GSTR 3B కూడా పీరియడ్ బట్టి వస్తుంది అనమాట. ఇలా ఈ ఒరిజినల్ అకౌంట్స్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లంలో మీరు చూసుకున్నట్లయితే విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేస్తే ఎలా అనేది తెలుసుకోండి. సెకండ్ ప్రాబ్లం కూడా ఇప్పుడు ఎలా కంపెనీ క్రియేషన్ చేశారో అదే విధంగా మీరు క్రియేట్ చేసుకోవాలి. ఓకే, చూడండి. ప్రియా సొల్యూషన్స్ కంపెనీ క్రియేట్ చేయండి. F11 లో జిఎస్టీ నెంబర్ ఇచ్చుకోండి. ఇవన్నీ రెగ్యులర్ గా చేసేయండి. ఇప్పుడు పర్చేస్ ఫ్రమ్ పల్లవి కంప్యూటర్ స్టోర్ హైదరాబాద్ అని క్రెడిట్, అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తున్నాం. సో అప్పుడు ఎలా ఎంటర్ చేయాలి నేను డైరెక్ట్ గా ఇక్కడి నుంచి చూపిస్తున్నాను. మీరు కొత్త కంపెనీ చేసుకోండి. Alt C పల్లవి కంప్యూటర్ స్టోర్. నేను ఇదే ప్రాబ్లం లో చూపిస్తున్నా, మీరు కొత్త కంపెనీ క్రియేట్ చేసుకోండి. హైదరాబాద్ అంటే తెలంగాణ. ఇప్పుడు నేను కొత్తగా కంపెనీ ఎలా క్రియేషన్ చేస్తానో అలాగే చేసుకోవాలి. Ctrl A, Ctrl A, Ctrl A.
ఇక్కడ పర్చేజ్ తీసుకోకూడదు, పర్చేజ్ ఐజిఎస్టి తీసుకోవాలి. ఆల్ట్ సి. ఎందుకంటే ప్రాఫిట్ అండ్ లాస్ లో మీకు డిఫరెన్స్ కనిపించాలి. ఆల్ట్ సి. హెచ్పి అల్ట్రా. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ఆల్ట్ సి డెస్క్టాప్స్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. కంట్రోల్ ఏ సేవ్. నెంబర్స్. %28. 50. 1300. Alt C. Asus. Alt C. Alt C. ఆల్ట్ సి అంటే కొత్తగా క్రియేట్ చేసుకోవడం. కంట్రోల్ ఏ అంటే సేవ్ చేయడం. డైరెక్ట్ గా ఆన్ ద స్పాట్. మళ్ళీ అక్కడికి వెళ్ళి చేసుకొని వచ్చి ఎంత అవసరం లేదు. ఆన్ ద స్పాట్ ఎలా చేయాలి? యాపిల్ మ్యాక్బుక్. వన్ crore 62,30,000 కి మనం పర్చేజ్ చేస్తాం. దాని అండర్ లో ట్యాక్స్ ఐజిఎస్టి తీసుకోవాలి. ఆల్ట్ సి. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, ఐజిఎస్టి. 32,79,400 ట్యాక్స్ పడింది. అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసింది మన బిజినెస్. నెక్స్ట్ సేల్స్. అదర్ స్టేట్ కే సేల్ చేస్తుంది. ఎవరు ఇక్కడ? జిలాన్ ట్రేడర్స్, బెంగళూరు. సన్రీ డెప్టార్స్. బెంగళూరు అంటే కర్ణాటక. ఇవి జాగ్రత్త అమ్మా, స్టేట్లు జాగ్రత్త. స్టేట్లు చూసుకోకపోతే ట్యాక్స్ పడదు. ఆల్ట్ సి. సేల్స్ ఐజిఎస్టి. ఎందుకంటే ప్రాఫిట్ అండ్ లాస్ లో డిఫరెన్స్ కనిపించాలి మీకు. విత్ ఇన్ ద స్టేట్ పర్చేజ్ ఎంత, విత్ ఇన్ ద స్టేట్ సేల్స్ ఎంత అని. అసూస్. ఇలా ఇంకా రిమైనింగ్ అని మీకు తెలిసినట్టే. ఇవన్నీ ఎలా చేయాలి? వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి, డిఫరెన్స్ ఏ కనబడుతుందో చూడండి. ఇక్కడ విత్ ఇన్ ద స్టేట్ పర్చేజ్ 2 lakhs, అదర్ స్టేట్ పర్చేజ్ 1 crore. విత్ ఇన్ ద స్టేట్ సేల్స్ 1,53,000, విత్ అదర్ స్టేట్ సేల్స్ 22,60,000. ఇలా డిఫరెన్స్ కనబడుతుంది, ఏ దానికి అది సపరేట్ గా. సో అందుకోసం మనం చేసాం. ఒకే పర్చేజ్ లో ఎంటర్ చేసినామంటే ఏది ఎంత అనేది తెలుసుకుని అలా అన్నమాట. ఇది సెకండ్ ప్రాబ్లమ్. అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసాం, అదర్ స్టేట్ కి సేల్ చేసాం అని ఎలా అనేది ఇక్కడ కాన్సెప్ట్. థర్డ్ ప్రాబ్లం చూడండి. డిస్కౌంట్ రిసీవ్డ్. పర్చేజ్ లో డిస్కౌంట్ ఇస్తే మనకి ఇన్కమ్. డిస్కౌంట్ అలౌడ్. సేల్స్ లో డిస్కౌంట్ ఇస్తే మనకి అది ఎక్స్పెన్స్. విత్ అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేశారు, విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేశారు ఎలా? ఓకే,
మీకు కంపెనీ క్రియేషన్ ప్రాసెస్ అంతా తెలుసు, నేను జస్ట్ చూపిస్తున్నాను. ఆల్ట్ సి పర్సనల్ ఇక్కడ ప్లస్ జనరల్ స్టోర్. కంట్రీ క్రియేటర్ జమ్మూ కాశ్మీర్. కంట్రోల్ ఏ కంట్రోల్ ఏ కంట్రోల్ ఏ కంట్రోల్ ఏ. ఇప్పుడు పర్చేజ్ లైక్ దీనిలో తీసుకున్నాము పర్చేజ్ ఐజిఎస్టీ. పర్చేజ్ కదా, ఎస్. పర్చేజ్ ఐజిఎస్టీ అక్కడ మీరు అక్కడ తీసుకోండి మా, నేను జస్ట్ ఇక్కడ తీసుకుంటున్నాను 50440. మీరు అక్కడ నుండి ఐటమ్స్ తీసుకోండి 100 125 120 400 50 350. 1 lakh మనం పర్చేజ్ చేసామండి. 1 lakh పర్చేజ్ చేస్తే ఆ 1 lakh మీద డిస్కౌంట్ ఎంత ఇచ్చాం మనం? ఆల్ట్ సి డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే మనకు వచ్చింది. ఇండైరెక్ట్ ఇన్కమ్స్ పర్సెంటేజ్ -5%, -400. పర్సెంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలమ్మా. డైరెక్ట్ గా అమౌంట్ ఇచ్చారంటే ఇక్కడ ఇవ్వకూడదు. -4200. కింద వాల్యూ ఎంత వచ్చింది? 95,800. దీని మీద ట్యాక్స్ పడుతుంది, 1 lakh మీద పడదు. అదర్ స్టేట్ కదా ఇది. యా, ఒకసారి చూసుకోండి. జమ్మూ కాశ్మీర్ ట్యాక్స్ ఓకే, చూసారా? ఇలా తీసుకుంటుంది. సార్ బ్యాక్ వచ్చి రీఫ్రెష్ తీసుకోవాలి అంతే. ఫిఫ్టీ 440 100 125 పోస్ట్ 120 Bournvita 50. Discount received. ఇలా తీసుకుంటుంది మనం. ఓకే, అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసాం, డిస్కౌంట్ ఇచ్చాం, విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేసాం. ఆల్ట్ సి పర్సనల్ ఇక్కడ దినేష్ ఏజెన్సీ వైజాగ్. ఆంధ్రప్రదేశ్ సేల్స్ డిస్కౌంట్ అలౌడ్
మనకు నష్టం. మనం వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తున్నాం. పర్సెంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి, లేదు డైరెక్ట్ గా అమౌంట్ ఇచ్చారంటే లాస్ట్ ఇవ్వాలి. మైనస్ మ్యాండేటరీ -5,000. దాని తర్వాత ట్యాక్స్ ఇవ్వాలి. ఓకే, సో ఈ విధంగా మనం ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, సో విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ అంటే అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేస్తే ఎలా అనేది కాన్సెప్ట్. డిస్కౌంట్ అలౌడ్, డిస్కౌంట్ రిసీవ్డ్. పర్చేజ్ లో డిస్కౌంట్ ఇస్తే మనకి ఇన్కమ్, సేల్స్ లో డిస్కౌంట్ ఇస్తే మనకి ఎక్స్పెన్స్. గుర్తుపెట్టుకోండి. ఓకే, మీరు ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసినట్టు, ఇంకా కొత్తగా ఏమి ఉండవు. ఆల్రెడీ లాస్ట్ ప్రాబ్లమ్స్ లో చేసి ఉంటారు కదా అవి. ఓకే, ఈ 3 ప్రాబ్లమ్స్ చేయండి, రిమైనింగ్ టుమారో డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఇవి జిఎస్టీ సంబంధించిన ప్రాబ్లమ్స్ మా టుమారోతో ఫస్ట్ మెటీరియల్ అయిపోతుంది. ఓకేనా, క్లియర్? ఎనీ డౌట్స్ గైస్? ఏమైనా Sir, డౌట్స్ ఉన్నాయండి? ఒక్క డౌట్ ఉంది సార్. డిస్కౌంట్ చెప్పు. రిసీవ్డ్ అది ఇన్కమ్ అయినప్పుడు ప్లస్ ఎందుకు చేయకూడదు సార్, మైనస్ ఎందుకు చేయాలి? ఇప్పుడు లెస్ అవ్వాల్సింది మనక వాళ్ళక? ఓకే, వాళ్ళకి మనమే పర్చేస్ చేస్తున్నాం పర్చేజ్ చేస్తున్నప్పుడు లెస్ అవ్వాల్సింది మనక వాళ్ళక? 1 lakh పర్చేజ్ చేసామండి. మీరు ప్లస్ సింబల్ అమౌంట్ యాడ్ చేస్తే 1 lakh ఎక్స్ట్రా అమౌంట్ అవుతుంది. మైనస్ చేయాలన్నా ప్లస్ చేయాలన్నా పర్చేజ్ చేసినప్పుడు? మైనస్. సేల్ చేశారు కస్టమర్, మీరు సేల్ చేశారు. ఇప్పుడు అది మీరు అర్థమైంది. 1 lakh సేల్ చేస్తే అమౌంట్ తగ్గించి ఇస్తారా, పెంచేసి ఇస్తారా? డిస్కౌంట్ అంటే అది అర్థం. దట్స్ ఇట్. ఓకేనా, డన్ గైస్. అవి చేయండి, ఫ్రమ్ టుమారో రిమైనింగ్ డిస్కస్ చేద్దాం. ఓకేనా, బై గైస్.